బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల 5న తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ తెలిపింది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల 5న తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ తెలిపింది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా పడింది. వచ్చే నెల 5న తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ తెలిపింది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. వచ్చే నెల 5న కూడా తీర్పును వెల్లడిస్తామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవెస్ స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా వాళ్ళ ఉద్యోగాలు చేరారు. వారికి సంబంధించినటువంటి ఇప్పటికే వారికి ఒకవైపు నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో 563 మందిలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఆ వాల్యుయేషన్ లో జరిగినటువంటి అవకతవకలపైన పలువురు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో సింగిల్ బెంచ్ దీని మీద పునర్మూల్యాంకనం చేయాలని చెప్పేసి గతంలో తీర్పిచ్చింది. అయితే మళ్ళీ టీజీపీఎస్సీ మరోసారి అప్పీల్ వెళ్లడంతో కూడా ధర్మాసనం దీని మీద ఇప్పటికే ఒకవైపు పూర్తిగా విచారించి దీని మీద తీర్పు ఇవ్వడం కోసం సిద్ధమైంది. అయితే తుది తీర్పు సంబంధించి గతంలో పునర్మూల్యాంకనం చేయాలనే సందర్భంలో కూడా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒకవైపు ఇప్పటికే ఉద్యోగాలు వచ్చినటువంటి 563 మంది అభ్యర్థులకు పోస్టింగ్లు కూడా అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా తెలంగాణలో దాదాపు చాలా ఏళ్ల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ విషయంలో చాలా ఒక ప్రతిష్టాత్మక తీసుకొని నిర్వహించామని చెప్పారు. ఇందులో జరిగినటువంటి ఒకవైపు అవకతవకలపైన పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వేశారు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వేశారు. కొన్ని చోట్ల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రోస్టర్ విధానంలో కూడా మాకు ఇబ్బంది అయిందని చెప్పేసి పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మొత్తానికి గతంలో సింగిల్ బెంచ్ దీని మీద విచారించి ఇందులో ఒకవైపు తెలుగు జరిగినటువంటి విషయంలో మళ్ళీ పునర్మూల్యాంకనం చేయాలని చెప్పేసి కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ టీజీపీఎస్ వెళ్ళినటువంటి అప్పీల్లో మళ్ళీ దిశపై ధర్మాసనం విచారించి దీని మీద కొనసాగించింది. దీని మీద తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ రోజు అనుగ కారణాల వల్ల తీర్పు కాపీ సిద్ధం కాలేదని చెప్పేసి కూడా మళ్ళీ దీన్ని ఫిబ్రవరి 5వ తేదీన తీర్పును వెల్లడిస్తామని చెప్పేసి కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీన తుది తీర్పు ఇస్తాము. తుది తీర్పుకు లోబడే ఇప్పటి ఇచ్చినటువంటి ఉద్యోగులకు అభ్యర్థులకు సంబంధించిన భవితవ్యం ఆధారపడుతుందని చెప్పేసి ఇప్పటికే ధర్మాసనం స్పష్టం చేసింది. 563 మందికి సంబంధించి ఉద్యోగాలు తీసుకున్నారు. వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో దాదాపుగా ఇప్పటికే వాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ తీర్పు ఏ విధంగా వస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు దీనికి సంబంధించినటువంటి మొత్తం డివిజన్ బెంచ్ ఇచ్చేటువంటి తుది తీర్పుకు లోబడే వీరి ఉద్యోగాల చేస్తున్నటువంటి అభ్యర్థుల భవితవ్యం అయితే ఆధారపడి ఉంది. ఈ రోజు తీర్పు కాపీ సిద్ధం కాలేదని చెప్పేసి ఒకవైపు పిటిషనర్ లాయర్లకు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి 563 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చేటువంటి తుది తీర్పుకు లోబడి ఉంటుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.